ఏమనుకుంటున్నారంటే మీరు నేనేం చేసినా చెల్లుతుందంటారు. 100 గొడ్లు తిన్న రాబంధువు కూడా ఏదో ఒక రోజు చిన్న గాలివానకు కూడా పోతుందన్న సందంగా 5 సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకత్వానికి విసిగి వేసారిన జనం ఈ దుర్మార్గుడు పరిపాలన ఇక చూడలేము. ఇలాంటి దుర్మార్గుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రజా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, కనీసం ప్రజలకు బ్రతకలేరు. కాబట్టి ఇక్కడి నుంచి పంపించాలి, అధికారం నుంచి పంపించాలి, ఈ చైర్లో కూర్చొని అర్హత లేదని నీకు 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా రాకపోయినా నాకు 900 మంది సెక్యూరిటీ ఇవ్వమంటావు. ఎవడు సొమ్మని 986 మంది భద్రతతో అనూహ్యంగా ఎవరికి లేనటువంటి భారతదేశంలో లేనటువంటి సెక్యూరిటీ ప్రధానమంత్రికి కూడా లేదు నీ అంత సెక్యూరిటీ. ఆ రోజు 100 కోట్ల రూపాయలు నీ సెక్యూరిటీకి, 5 సంవత్సరాలు 296 కోట్ల రూపాయలు సెక్యూరిటీకి ప్రత్యేకించి ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని పెట్టుకొని దానికి